డైలాగ్ చెప్తే కానీ రివీల్ అవుతుంది. అదే అదే అంతలేండి, స్క్రిప్ట్ ఇస్తే అడ్జస్ట్ అవుతుంది. సూపర్. వైస్ ప్రెసిడెంట్ గారు ప్రాక్టీస్ బాబు కూడా ఆర్టిస్ట్గా అండ్ మంచి పోస్ట్లో కూడా ఉన్నారు. సో ఈ రోజు మన డబ్బింగ్ యూనియన్ ఆఫీస్లో ఇంత మంచి పనిని పొందుతున్నారు కూడా మేడం. సో దానికి ప్రజెంట్ ఏంటంటే కరోనా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మనిషిని ఒక దూరంలో నించుని మాట్లాడుకునే సిచ్యువేషన్ తప్ప మనిషి పలకరించుకునే ఛాన్సెస్ లేవు. ఒకరికొకరు సాయం చేసుకోవాలన్నా చేయడానికి వెళ్తే కరోనా వస్తుందేమో అని ఆందోళనలో ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్స్లో ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అదే కాకుండా కరోనా పట్ల పబ్లిక్కి మీరేమి అవగాహన ఇద్దామనుకుంటున్నారు? ముందుగా ఈ సాయి శాంతి సహాయ సేవా సంస్థలో ఎవరైతే కొంచెం నీడెడ్ అట్లాంటి ఉన్నారో ఏదైతే భోజనాలు అవి అందించుకుంది దీనికి డెఫినెట్గా మా యూనియన్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ప్లస్ అదే మీరు అన్నట్టుగా మనిషి సాయం అందించడానికి దగ్గరికి వెళ్ళినా భయపడే పరిస్థితి వాళ్ళు దాన్ని మనం డెఫినెట్గా దానికి దగ్గర మనం తీసుకోవాలి. బట్ ఎనీవే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. సొసైటీకి మనం కొన్ని సోషల్ డిస్టెన్సింగ్ అది పాటించాలనేది మనం డెఫినెట్గా చెప్పాలి. కాకపోతే ఇంకా పొద్దున్న చేస్తే మనం ఎంత సంపాదించాము ఎంత తీసుకున్నాము అనే లెక్కలే కాకుండా ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కనీసం అంటే మనం 2000 పెట్టి మనం బయటకు వెళ్ళి సరుకు కొనుక్కునేటప్పుడు ఒక 500 సర్వీస్ని పక్కన పెడితే ఎంత బాగుంటుంది అనేది ప్రతి మనిషిలో కూడా వస్తే మనం ఇంటికి 5 కిలోల మోటార్ తీసుకెళ్తాం. మనం 4 కిలోలు తీసుకొని 1 కిలో పక్కన రోడ్డు పక్కన స్ట్రీట్ పక్కన ఉండే స్ట్రీట్ చిల్డ్రన్ సాయి శాంతి సహాయ సేవా సమితి అని ఒక ట్రస్ట్ పెట్టారు. ఇది ఎన్నేళ్ళగా పెట్టారు? ముందుగా అందరికీ నమస్కారం. అలాగే SS6 శ్రావణికి నేను ముందుగా అభినందనలు తెలియజేస్తూ, మహిళలు మీరు చూసినట్టయితే ఒక మహిళ మాట్లాడుతుంది, ఒక మహిళ మైక్ పెట్టింది. నేను మహిళా పక్షపాతిని. అందరికీ కూడా ముందుగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎర్రపూడే శాంతి గుప్తా. శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఈ సంస్థ నేను పెట్టి 2015లో పెట్టానమ్మా. 2015 నుంచి కూడా నేను అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఒక అనుకోని సంఘటన చూసిన తర్వాత మరింత ముందుకు వెళుతూ సేవా కార్యక్రమాలు బాగా విస్తృత స్థాయిలో చేస్తున్నాను. అన్నోన్ డెడ్ బాడీస్కి క్రిమినేషన్ చేయడం ముందుగా తీసుకున్న ఒక కోణము. అలాగే షిరిడి యాత్రలు మేము ఉచితంగా తీసుకెళ్తూ ఉంటాము. అంతేకాకుండా ఎంతోమంది వికలాంగులు మా ఇంటి వద్దకు వస్తుంటారు. వాళ్ళకి కళ్యాణం చేయడం, వాళ్ళకి కుటుంబానికి కావాల్సిన వస్తువులు తీసేయడం. అంతేకాకుండా మహిళలు, ఇందాక అన్నాను కదా, ఒంటరి మహిళలకి మేము ఏం చేస్తామంటే